విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, నిర్వహణ నిధులు కేటాయించాలని, కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపులు, కార్మిక నేతలపై షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కార్మిక సంఘాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న జేఏసీ శిబిరం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ సాగి గురజాడ విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్లు ఎం మన్మధరావు, భోగవిల్లి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ప్యాకేజీ ప్రకటించాం. ఇక ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. లాభాలు పడుతుందని చెప్పి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రకటించింది. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ నిధులు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కాకుండా పాత బకాయి చెట్ల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఉడిక పోయే కోసం నిధులు కేటాయించట్లేదు. ఎంప్లాయ్ చేతికొచ్చా కోసం నిధులు కేటాయించట్లేదు. పాత బకాయిలని తీర్చి ప్రైవేట్ వారికి ప్లాంట్ అప్పులు లేకుండా బంగారు పనులు పెట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండో ప్లాంట్ పూర్తి ఒక్క సమయం నడిపించాలని చెప్పంటే 12 ఎంప్లాయీస్ ఉండాలి. కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న 12 ఎంప్లాయీస్ ని వీఆర్ఎస్ ప్రకటిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి 3 నెలలకి 14,000 మంది చెప్పిన ఈ కాలంలో 5,000 రూపాయలు కార్మికులు కోరుకుంటూ ఉన్నారు. కార్మిక నాయకుల మీద ఈరోజు చోటాలు దాడి చేస్తూ ఉన్నారు. మాట్లాడుతుంటారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు ఇబ్బందులు లేదు. కానీ టీడీపీ రాజమార్గంలో మీరు నిరసన కార్యక్రమం చేయడం లేదు. ఇంకోటి నిరసన కార్యక్రమం చేయడం లేదని చెప్పి ఈ స్టీల్ ప్లాంట్ పర్యవేక్షించిన వారికి జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో చీటింగ్ చేస్తున్నాయి. మేము 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు చెప్పాం. ఈ పరిశ్రమ అప్పుల ద్వారా మీరు బయటికి తీసి ఇది ప్రైవేట్ రంగానికి, అదానీలకి, అంబానీలకు అమ్మడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే కూడా ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులు 9,000 మంది ఉద్యోగాలు తొలగించారు. రెండో పక్క ఈ నెలాఖరికి 1000 మంది వీఆర్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు బయటికి పంపాలని చూస్తున్నారు. అదే సందర్భంలో కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ గత 4 సంవత్సరాలుగా ప్రశాంతంగా నడుస్తున్న ఉద్యమాన్ని రాత్రి స్టీల్ ప్లాంట్ పోలీసులు స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక నాయకులు అరెస్టులు చేసి నిర్బంధాలు చేయడాన్ని ఖండిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించకపోతే మీకు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చమరగీతం పాడతారని చెప్తున్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ సైన్లో కలిపి స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని రాష్ట్రంలో కూటమి పెద్దల్ని, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.